స్కూల్కి వెళ్తే స్కూల్లో చెత్తగా అయిపోయి చాలా ఎలాగంటే స్కూల్లోకి మనం వెళ్ళాలన్నా చాలా అసహ్యంగా ఉండేది. ఇప్పుడు మన కోసం చూసుకోకుండా మీ అందరూ దయచేసి ఓటు జగన్మోహన్ రెడ్డికి వేయమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే పిల్లలు పేదవాళ్ళకి భవిష్యత్తు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఏంటి స్కూళ్ళకి భోజనాలు అనగా, స్కూళ్ళు పుస్తకాలు అనగా, బట్టలు అనగా, ల్యాప్టాప్లు అనగా, అమ్మఒడి అనగా, ముసలిళ్ళకి తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతాలకి డబ్బు అనగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. నేనంటే మా కోసమే ఇవ్వలేనా మాకేది ఇచ్చారని మాట్లాడుతున్నాం అనుకోకండి. ఈ ప్రజల కోసం నేను చెప్తున్నాను. చాలామంది అనాథలు జగన్మోహన్ రెడ్డి వల్లే బాగుపడ్డారు. మీ అందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి. రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి భగవంతుడి దయ వల్ల ఏదో ఉంది. పేదవాళ్ళు చాలామంది పిల్లలు చాలా బాగుపడుతున్నారు. చదువులు లేక రోడ్డు మీద కాగితాలు ఏరుకోవడం, బట్టలు అడుక్కోవడం ఇవన్నీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే బ్యాగులు తగిలించుకొని స్కూల్ వేసుకొని స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఎంతో కొంత ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటున్నాం. దీనివల్ల నాకేమి ఇచ్చేసారు మాట్లాడుతున్నాను అనుకోకండి. నేను పేద ప్రజల కోసం నేను మాట్లాడుతున్నాను. చాలామంది ముసలోళ్ళు కూడా పింఛనీలు అందుకుని నెల వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పింఛనీలు ఇస్తున్నారు. అది దీనివల్ల ఇంతకుముందు నేను ఎప్పుడు పరిపాలన చూడలేదు. ఏంటి తెలుగుదేశం వచ్చింది నేను చూడలేదు, కాంగ్రెస్ వచ్చింది నేను చూడలేదు. కొంచెం జగన్మోహన్ రెడ్డి ఈసారి వచ్చారు. చాలామంది ప్రజలు బాగుపడ్డారు, పేదవాళ్ళు చాలామంది బాగుపడ్డారు. అమ్మఒడి అనగా ఏంటి ఇల్లు లేని వాళ్ళు చాలామందికి ఇల్లులు కూడా వచ్చాయండి. ఇంతకుముందు ఇల్లు లేవు, ఎవరికి ఇస్తామని అనడమే కానీ ఇవ్వడం అయితే లేదు. ఇల్లు లేని వాళ్ళకి ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నారు. ఇంతకుముందు లేదు ఎవరికి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవన్నీ అమల్లోకి వచ్చాయి. నవరత్నాలు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. దయచేసి మీ అందరూ నేను కోరుకుని జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి. రాషన్ కూడా ఫ్రీకి ఇస్తున్నారు. ఇంతకుముందు రాషన్ లేదు, ఇప్పుడు ఇంటింటికి వచ్చి రాషన్ ఇస్తున్నారు. అంటే మేము తీసుకోవడం లేదు, పేదవాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఏంటి అతని వల్ల మేము ఒక రూపాయి తినలేదు. కాకపోతే పేద ప్రజల కోసం నేను చెప్తాను. మీకు దయచేసి కోటి దండాలు పెడతాను. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి. చేయూత అనేది చాలామందికి ఇస్తున్నారండి. చేయూత కూడా ఇస్తున్నారు, చేయూత కూడా అందుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు రేషన్ కార్డులు లేవంటే రేషన్ కార్డులు చేస్తున్నారు. వినాలంటే ఏ ఆఫీస్కి వెళ్ళి రేషన్ కార్డులు చేసుకోవాలా, పట్టాలనగా ఇవ్వనగా అన్నీ బాగా చేస్తున్నారండి. కడుపుతున్న వాళ్ళకి రేషన్ ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, గుడ్డు ఇస్తున్నారు, రేషన్లు ఇస్తున్నారు. ఇంతకుముందు నేను చూడలేదు, ఇప్పుడు జరుగుతుంది. ఇతను వచ్చిన తర్వాత నవరత్నాలన్నీ పెట్టారు. రోడ్డు లైటింగ్లు, ఇంతకుముందు లైటింగ్ అంటే లేదు. మన వైజాగ్ చూడాలంటే చీకట్లో ఉండేది. కరెంట్ అనగా లైట్లు అనగా రోడ్డు అంతా చాలా బాగా చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి. నేనైతే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాను. నా కోసం కాకుండా పిల్లల కోసం వేస్తున్నాను. పిల్లలు భవిష్యత్తు అనేది చాలా బాగుంది. పిల్లల భవిష్యత్తు నేను ఎందుకంటే మీ కోడి దండాలు పెట్టి అడుగుతున్నాను. మనం ఒక రూపాయినా పిల్లలు సరదలేము. మన దగ్గర ఎంత డబ్బున్నా మనమే చూసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, పిల్లలకు చూశాడు, పిల్లల భవిష్యత్తు చూశాడు. వాళ్ళ కోసం మీరు ఓటు వేసి అతను గెలిపించండి. రాబోయే రోజుల్లో మనకు చాలా బాగుంటుంది అనేసి కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.